రండి ఇక్కడ. హల్లెలూయా. నిజమేనా ఇది? నిజమే. మీరు నమ్మకం ఉందంటావా నీకు లేదా? ప్రియమైన వాళ్ళరా, నా మాటకి నన్ను గనుక ఒకవేళ అడిగితే, కృప లేకపోతే ఒక్క క్షణం మనం బ్రతకలేము ప్రియులారా. ఒక్క క్షణము బ్రతకలేము. నాకెప్పుడు ఒకటే మాట గుర్తొస్తుంది, నీ కృప లేనిదే జీవించలేమన్నటువంటి మాట. సరే, దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, ఈ ఉదయ కాలంలో మరి ఒక వాక్యంలోనికి వెళదాం. లూకా సువార్త 8వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి చూసుకుందాం పిల్లరా. లూకా సువార్త 8వ అధ్యాయము 25వ వచనము. 25వ వచనము. అప్పుడు ఆయన, మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనెను. అయితే వారు భయపడి, ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే, ఈయన ఎవరో అని ఒకరితో ఒకడు చెప్పుకొని ఆశ్చర్యపడిరి. హల్లెలూయా. ఈయన ఎవరో అని ఒకనితో ఒకడు చెప్పుకొని ఆశ్చర్యపడిరి. ఎవరమ్మా వీళ్ళు? శిష్యులు. ఎవరి శిష్యులు? యేసుక్రీస్తు ప్రభు శిష్యులు. యేసుక్రీస్తు ప్రభు శిష్యులు. ఈ యేసుక్రీస్తు ప్రభు శిష్యులు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? యేసు ప్రభు గురించి. అంటే వాళ్ళకి తెలియదా యేసు ప్రభు గురించి? తెలుసు, కానీ ఆశ్చర్యపడుతున్నారు ఆయన చేసిన కార్యాలు, క్రియలు. ఆశ్చర్యం సరే, ఈయన ఎవరో అంటే ఏమిటి దాని అర్థం? ఏమ్మా, ఆయన ఏర్పరచుకున్న శిష్యులు రాత్రంతా ప్రార్థన చేశాడు. ఆయన కిందకొచ్చి వీళ్ళని ఏర్పరచుకున్నాడు. వీరు దేవునిని అనుకరిస్తూ ఉన్నారు, దేవుని శిష్యులుగా పేరు తెచ్చుకున్నారు. వీరు మరి ఈయన ఎవరో అంటే సాధారణమైన యేసుక్రీస్తు ప్రభువుని తెలియని వారు అలా అనడంలో ఏమైనా పొరపాటు ఉంటదంటారా? ఏమ్మా, ఉంటుందంటారా? ఈయన ఎవరో. ప్రియమైన వారులారా, నేను వేరే వాళ్ళ సంగతిని గురించి మాట్లాడట్లేను, కానీ మన సంగతి మనం చూసుకుందాం. ఈయన ఎవరని మీరు అనుకుంటున్నారండి? ఏమ్మా, ఒక్కొక్కరు ఏమంటున్నారు? దేవుడు అని కొందరు అనుకుంటున్నారు, ఇంకొందరు రక్షకుడు, ఇంకొందరు నజరేయుడట. సృష్టికర్త నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. సృష్టికర్త, ఇంకా సర్వాధిపతి. ఇంకా ఇమ్మానుయేలు, ఇంకా మన పాపములను తీసివేయటకు వచ్చిన అదే రక్షకుడు అంటే. అదే రక్షకుడు అంటే అదే కదా. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపగలిగిన దేవా, ఈ ఉదయ కాలంలో నీ దీనదాసుడినైనా నేను నీ కృపాసనం ఎదుట నీ సన్నిధానాన్ని నిలబడుకొని ఉన్నాను. నన్నోచి మాటలు, మా అందరి తలంపులు మీ దృష్టికి అంగీకారమగినట్లు మమ్మను మీ శిలువ చాటును మరుగుపరిచి, ఈయన ఎవరో అనే ప్రశ్న అనేక మంది మమ్మల్ని అడగచ్చు ప్రభువా. సక్రమమైన సత్యాన్ని, సర్వసత్యాన్ని మేము తెలుసుకోవడానికి అయా నీ దీనదాసునైన నన్ను నీ బూరగా వాడుకొని మాట్లాడమని యేసుక్రీస్తు ప్రభు నామమున నా నోటి మాటలు,
మా అందరి హృదయపు ధ్యానములు మీ దృష్టికి అంగీకారమగినట్లు కృప చూపమని యేసుక్రీస్తు ప్రభు నామమున బ్రతిమలాడి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇంకొక ఆ చిన్న అనుమానం కలిగిందండి నాకు. ఈయన ఆది సంభూతుడు అని అంటారు. ఈయనని ఆది సంభూతుడు అంటాడు. అంటే భూమి ఆకాశములు సృష్టింపబడక మునిపే ఈయన ఉన్నాడు అంటారు. అది మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? ఈయన నీ కొరకు నా కొరకు మన పాప దోష అపరాధముల నుండి రక్షించడానికి ఈయన ఈ లోకానికి వచ్చాడని నమ్ముతున్నారా? ఈయన ఒక ప్రక్కన సంపూర్ణమైనటువంటి మానవుడిగాను మరి ఒక ప్రక్కన నిజమైన దేవుడుగాను ఉన్నాడని నమ్ముతున్నారా? నమ్ముతున్నారా లేదా? ప్రియమైనటువంటి వర్లరా, దేవుని దూత అంటే ఎవరైనా దేవుని దూత, దేవుని చేత పంపబడిన వాడు, దేవుడే. దేవుడే. ఎందుకు నేను ఈ మాటని మీతోటి మాట్లాడుతున్నానంటే, ప్రతి ఆపదలలో కూడా దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు ఏం జరగాలమ్మా? నీకు దేవుడు నీతో ఉంటే ఏం జరగాల? విశ్వాసం ఉండాలి, ధైర్యం. దేవుడు నీతో ఉంటే, నువ్వు ఆపదల్లో ఉంటే నీకేం జరగాలి? రక్షింపబడతాం, విజయం జరగాలి, నీకు విజయం రావాలి. అవునా కాదా? పిల్లరా, ఈ చదవబడినటువంటి వాక్యం ఉంది కదా, లూకాసు వార్త 8:25. ఎప్పుడు ఇది జరిగింది? ఎప్పుడు? ఎక్కడ అమ్మా? 20వ వచనం నుంచి ఒకసారి చూడు తల్లి. 20వ వచనం. అప్పుడు నీ తల్లియు నీ సహోదరులను నిన్న చూడగోరి వెలుపల నిలిచి ఉన్నారని ఎవరో ఆయనకు తెలియజేశారు. అందుకైన దేవుని వాక్యం విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులనియు వారితో చెప్పెను. మరి ఒకనాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదమని వారితో చెప్పగా వారు ఆ దోణెను త్రోసి బయలుదేరిరి. వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలివాన సరస్సు మీదకి వచ్చి దోణె నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. కనుక ఆయన యొద్దకు వచ్చి ప్రభువా ప్రభువా నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మళమాయెను. అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనెను. అయితే వారు భయపడి ఈయన గాలికినే నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే, ఈయన ఎవరో అని ఒకనితో ఒకడు చెప్పుకొని ఆశ్చర్యపడిరి. మరి ఈ గలిలయ ఉంది కదా, ఇది సముద్రమా లేకపోతే నదా? సరస్సా సముద్రమా? సరస్సు అద్దరికి పోదుమని. అమ్మా లేదు తల్లి, నా ప్రశ్న వెరీ స్ట్రైట్. గలిలియా ఒక సరస్సా లేకపోతే సముద్రమా? సముద్రము. మరి ఇక్కడ సరస్సు అని రాసింది బైబిల్ తప్ప? చిన్న సముద్రం. చిన్న సముద్రమా? హల్లెలూయా. చిన్న సముద్రాలు పెద్ద సముద్రాలు లేవండి. సముద్రాలన్నీ ఒకటే కలిసి ఉంటాయి. మొత్తం సముద్రాలు ఎన్ని ఈ ప్రపంచంలో? ఎవరు మాట్లాడట్లేదు. ఎన్ని? ఏమ్మా? ఎన్నో ఒకటి తీసుకోండి సార్, 5, 6 అంటారా? 7 సముద్రాలు. అమ్మా 7
సప్త సముద్రాలు అంటారు. 7 సముద్రాలంట. 7 సప్త సముద్రాలు. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళ సప్త సముద్రాలలో మరి ఈ గలిలియా సముద్రం ఉందా? ఉందండి. ఏమా? ప్రియమైనటువంటి వాళ్ళ గలిలియా ఒక సరస్సు. గలిలియా ఒక సరస్సు. దీని ఉప్పు నీళ్ళు ఉండవు, దీంట్లో మంచి నీళ్ళు ఉంటాయి. ఈ యొక్క సరస్సు కొండల మధ్యలో నడుమన ఉన్నటువంటి సరస్సు. ఈ సరస్సు దాదాపుగా 16 కిలోమీటర్ల పొడవు ఉంటుందని చెప్తారు. 210 మీటర్లు సముద్ర లెవెల్ కన్నా కిందకు ఉంటుందని చెప్తారు. ఎందుకు ఈ డీటెయిల్స్ అన్ని మీతో చెప్తున్నానంటే, చాలా మంది ఏమనుకుంటారంటే, అయ్యా సముద్రంలో అయితే తుఫాన్ రావచ్చు, లేకపోతే బాధలు రావచ్చు, ఇక్కడ ఎలా వస్తాయండి, ఇది అసలు నిజమేనా, ఏదో రాసుకున్నారండి మీరని అనేటువంటి మాట అనేవాళ్ళు ఉంటారు. కాబట్టి నేను మీకు ఇది విశదపరుస్తున్నాను ప్రియులారా. ఇది ఈ 200 లేకపోతే 210 మీటర్లు సముద్ర లెవెల్ కన్నా కిందకుంది కాబట్టి, అవతల ఉన్నటువంటి కొండలు కాబట్టి, ఈ పరిస్థితుల్లో వచ్చేటువంటి గాలి పొడవుగా వెళ్ళాలి. ఒక 16-20 కిలోమీటర్లు దాటాలి, 30 కిలోమీటర్లు దాటాలి. అప్పుడే ఏ ఆపద రాకుండా ఉంటుంది. కానీ ఈ కొండలు అడ్డంగా ఉన్నాయి కాబట్టి ఈ వేడి గాలి, చలి గాలి ఈ రెండు అక్కడ కలుసుకున్నప్పుడు అక్కడ డిప్రెషన్ ఏర్పడి ఇలాంటి పరిస్థితులు, అపాయ పరిస్థితులు, ప్రాణాపాయ పరిస్థితులు వస్తాయనేటువంటిది మన యొక్క శాస్త్రజ్ఞులు అందరూ చెప్తున్నటువంటి మాట, అందరూ ఒప్పుకుంటున్నటువంటి మాట. అయితే మీరు ఒక మాట అడగచ్చు, అయ్యా మరి ఇది సముద్రం కానప్పుడు ఎందుకు దీన్ని గలిలియా సముద్రం అని అంటారు, మరి ఎందుకు దీనిని సరస్సని నది అని పిలవరండి అనేటువంటి ప్రశ్న మీరు అడిగితే, ప్రియులారా దీని విషయమై మరొకసారి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఆనాటి భక్తులు నీటి మడుగును ఆ హెబ్రీ భాషలో, గ్రీకు భాషలో రాస్తే దానిని తీసుకొని సముద్రం అని కొందరు సువార్థికులు వ్రాయడము జరిగి ఉన్నది. కనుక వాస్తవికంగానైతే ఇది సరస్సే. అయితే ఇక్కడ నా మాట ఏమిటి అని అంటే, ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను తెలుసుకోవడానికి, నేను మీకు చెప్పడానికి బదులుగా. ఏంటి అది? మీ విశ్వాసం ఎక్కడ? మీ విశ్వాసం ఎక్కడ? దేంట్లో? ఇక్కడ వచ్చినటువంటి పెను తుఫాన్లో, దేంట్లో మా ప్రాణం పోతుంది అన్నటువంటి భయములో? ప్రియులరా, నీ జీవితంలో, నా జీవితంలో అనేకమైనటువంటి పెను తుఫాన్లను ఉండొచ్చు. నిజమా కాదా? అనారోగ్య సమస్య, ఆర్థిక సమస్య, ఉద్యోగ సమస్య, కుటుంబ సమస్య, వివాహ సమస్య, ఒక్కటి కాదు రకరకాలైనటువంటి సమస్యలు. తాగుడికి బానిసలు, వ్యభిచారానికి బానిసత్వం. ప్రియులరా, నువ్వు ఏ సమస్యలో, ఏ పెను తుఫానులో ఉన్నావో నాకు తెలియదు. కానీ ఈ ఉదయ కాలంలో నీవు విశ్వసించిన నీ యేసుక్రీస్తు ప్రభువు ఎవరో నీవు తెలుసుకోవాలి అని అంటే, ఆయనే నీకు సమాధానమని నీవు తెలుసుకోవాలి. ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచాలని, నీ భయాన్ని విడిచిపెట్టాలని నా యొక్క మనవి. నీ భయాన్ని విడిచిపెట్టు, నీ విశ్వాసాన్ని దృఢపరచు. Let your faith be stronger than the fear
that you are suffering with or from. నీవు దేనిని బట్టి అయితే భయపడుతూ ఉన్నావో దానిని ఆయన ముందు మోకరించి విశ్వాసముతో ఆయనకు అప్పగించు. ఆయన నీకు సమాధానం ఇస్తాడు. ఆయన నిన్ను నన్ను రక్షించుచున్నటువంటి దేవుడు ప్రియులారా. ఇదే నీ యొక్క విశ్వాసం అని నేను నమ్ముతూ ఉన్నాను. ఇదే నీ దృఢత్వం అని నేను మీకు గుర్తు చేస్తున్నాను ప్రియులారా. ప్రియులారా, మనము గనుక ఆది కాండము 16వ అధ్యాయము, సామెతలు 8వ అధ్యాయం మనము గనుక చదివినట్లయితే ప్రియులారా, ఈయన ఆది సంభూతుడు, సర్వజ్ఞాని, ఈయన దేవుని దూత అని పిలువబడిన దేవుడు. తానే హాగరు ఉన్న పరిస్థితుల్లో ఆమెను ఆదరించినటువంటి దేవుడు, ఆమెను కనికరించిన దేవుడు, ఆమెను కాపాడి తోడునీడుగా ఉన్నటువంటి దేవుడు నీకు నాకు ఆ ధన్యతనిస్తాడు పిల్లారా. నీవు నమ్ముతున్నావా ఈ మాటను? నీవు నమ్ముతున్నావమ్మా లేదా? నమ్ముతున్నావా లేదా? ఆది కాండము 16వ అధ్యాయము 7వ వచనం నుంచి చదవండి ఒకసారి. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, సారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందున, అది నా యజమానురాలైన సారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నాను. యజమానురాలైన సారాయి యొద్ద నుండి పారిపోతున్నాను. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి వద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుమని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను, అది అది లెక్కింప వీలు లేనంత విస్తారమగునని దానితో చెప్పెను. లెక్కింప వీలు లేనంత విస్తారము. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను విన్ను, నీవు గర్భవతి అయి ఉన్నావు, నీవు కుమారుని కని. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొర వినును, నీవు గర్భవతి అయి ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అను పేరు పెట్టుదు. అయితే పిల్లరా, అమ్మా, దేవుని దూత, దేవుని దూత, దేవుని దూత అన్నటువంటి మాటలు ఎన్నిసార్లు కనబడ్డాయి మనకి ఇక్కడ? కనీసం 3 సార్లు కనబడ్డాయా? అవునండి. కనబడలేదా? ఉన్నాయండి. కానీ హాగరు ఏమంటుందో చూడండి. 13వ వచనం చూడమ్మా. 13వ వచనం. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన. చూచుచున్న దేవుడవు నీవే. దేవుడవు నీవేనా? దేవుడవు నీవే. అయితే దేవుని దూత దేవుడే, ఆయనే యేసుక్రీస్తు ప్రభు, మెస్సయ్య, ఇమ్మానుయేలు, ఆది సంభూతుడు. ఆది సంభూతుడు. ఈమె నేను దూతను చూశాను అన్నదా, లేకపోతే నేను దేవునిని చూశాను అన్నదా? నీవే దేవుడవు, నేను చూచుచున్న దేవుడవు, నీవే చూచుచున్న దేవుడు. ఎంత మాట అండి! నిన్ను నన్ను చూచుచున్న దేవుడు మన కొరకు ఉన్నాడు ప్రియులారా. మోషేకి కూడా నిర్గమ కాండము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 6 వరకు చదివితే కనబడినటువంటి ఆ దూత కూడా యేసుక్రీస్తు ప్రభువే. యేసుక్రీస్తు ప్రభువే. ఆయన చెప్తాడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడునని. నిర్గమ కాండం
23, 21 చెప్తాడు. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 22 ఒకసారి చూడండి అమ్మా. గిదియోను ఏముంటాడో తెలుస్తుంది మీకు. న్యాయాధిపతులు 6:20. 6వ అధ్యాయము 22 22 గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకుని ఆయన యెహోవా దూతయని తెలుసుకొని ఆహాహా నా ఏలినవాడా యెహోవా ఎందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచితనను. హల్లెలూయా. చాలు తల్లి అమ్మ మన సమయము. యెహోవా దేవుని దూత అంటే దేవుడు వేరు కాదు, దేవుని దూత వేరు కాదు, యేసుక్రీస్తు ప్రభువు వేరు కాదు, పరిశుద్ధాత్ముడు వేరు కాదు, ఒకటే. మనం రోజు ఏమనుకుంటున్నామంటే తండ్రి అయిన దేవుడు కృపామయుడు, బాగుంది. ఆయన కృపామయుడు అయినప్పుడు ఆయనలో భాగమై ఉన్నటువంటి క్రీస్తు కృపామయుడే కదా. అవునండి. ఆయనలో త్రిత్వములో ఏకత్వములో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు కరుణామయుడే కదా, నీతిమంతుడే కదా. అంటే ఈ గుణములను మీకు వివరించడంలో ఉన్నటువంటి భావం ఏమిటి అనంటే యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులకే మాకు కాదు అన్నటువంటి ఒక పొరపాటు అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయాన్ని విడిచిపెట్టండి. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు త్రిత్వమందు ఏకత్వం అయి ఉన్న దేవుడు. ఈయన ఎవరో అని ఒకవేళ నువ్వు అడిగితే 2000 సంవత్సరాల ముందు పుట్టిన నజరేతు వాడు కాదు, దేవుడే, సర్వ సృష్టికర్త. యుగ యుగములకు నా కృపను చూపెదను అన్న దేవాతి దేవుడు, సర్వ సృష్టికి ఆయన ఆది సంభూతుడు. ఆయన లేకుండా ఏది కలగలేదు. నా మాట అర్థమైంది అనుకుంటాను. అర్థమైందా కాలేదా? ఎంతో మంది పాత నిబంధన భక్తులు ఈయనను గురించి చూశారు ప్రియులారా. ఆగరు చూసింది, అబ్రహాం చూశాడు, యాకోబు చూశాడు. యోబు 38:7 ఒకసారి చూడండమ్మా. ఈయన గురించి కూడా ఒక్కసారి మాట్లాడుకుందాం. యోబు 38 38:7 7 ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు, దీని మూలరాతిని వేసిన వాడెవడు? చదవను. సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపుల చేత దాన్ని మూసిన వాడెవడు? నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను వేసినప్పుడు నీ ఉంటివా? హల్లెలూయా. ప్రియమైన వారులారా, ఆది సంభూతుడు సర్వ సృష్టికర్త వేయుచున్నటువంటి ప్రశ్న, సర్వ సృష్టికర్త వేయుచున్న ప్రశ్న, ఈయనే వాక్యమై ఉన్న దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూడండి అమ్మా. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనము. ఆది యందు వాక్యముండెను, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన దేవుని యొద్ద వాక్యం ఉంది, ఆయన మాటే వాక్యము. ఆ వాక్యమే దేవుడు. ప్రియమైనటువంటి వారులారా, ఎంత గొప్ప దేవుడో ఆలోచించండి ఒకసారి. నీకు నాకు ఉన్నటువంటి దేవుడు. చూచుచున్న దేవుడవు నీవే అన్నది హాగరు. చూచుచున్న దేవుడవు నీవే అన్నది. ప్రియమైనటువంటి వారులారా, నీవు ఆ మాటను నమ్ముతూ ఉన్నావా? మోషేకి ఆ పొద నడిమిన అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. ఆది కాండము 3వ అధ్యాయము, ఆది కాండము 3వ అధ్యాయం 2వ వచనం చూడండి అమ్మా.
3వ అధ్యాయము 2వ వచనం. ఆ, అందుకు స్త్రీ ఈ కాదు, తోట అమ్మమ్మ చెట్ల ఫలం క్షమించాలి తల్లి. నిర్గమకాండము 3:2. నిర్గమకాండము 3:2. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైన. ఎవరు ప్రత్యక్షమయ్యారమ్మా? యెహోవా దేవుడండి. యెహోవా దూత. ఎవరి దూత? యేసుక్రీస్తు ప్రభువే. యేసుక్రీస్తు ప్రభువే. ఈయన ఆది సంభూతుడు ప్రియులరా. అయితే సామెతల గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనం చూడండి ఒకసారి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం. 22వ వచనం. 22 పూర్వకాలమందు తన సృష్టారంభమున తన కార్యములలో ఎప్పుడమ్మా ఇది? సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలగజేసెను. యెహోవా నన్ను కలగచేసెను. ప్రియులరా, ఆది సంభూతుడు, సర్వ సృష్టికర్త. లూకా సువార్త 2వ అధ్యాయము 52వ వచనం చూడండి అమ్మా. లూకా సువార్త 2వ అధ్యాయం 52. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. హల్లెలూయా. దేవాతి దేవుడైనటువంటి ఈ దేవుని దూత యేసుక్రీస్తు ప్రభు మొత్తము మనిషిగా వచ్చాడు ప్రియులారా. ఈ సృష్టికి మనిషిగా వచ్చాడు. ఎలా వచ్చాడో 14వ వచనం చూడము ఒకసారి. 3వ అధ్యాయంలో 14వ వచనం. 1:14. లోకా అండి కాదు తల్లి, యోహాను సువార్త 1:14. యోహాను సువార్త 1. ఆ వాక్యము శరీరధారి అయి ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ప్రియులారా, ఇంకా మీరు చూడాలంటే లూకా సువార్త 8వ అధ్యాయం 22 నుంచి 25 వరకు చూడండి. పూర్తిగా మానవుడే ఈయన. దేవుడై ఉన్నవాడు నీ కొరకు నా కొరకు శరీరధారిగా మనిషిగా మన మధ్యలో కొంతకాలం కనబడ్డాడు. కానీ ఈయన దేవుడే. అలాగే ఈయన మనిషే, సంపూర్ణ మనిషి. సగం మనిషి సగం దేవుడు కాదండి. సంపూర్ణంగా మనిషే, సంపూర్ణంగా దేవుడే. ఈయన గొప్పవాడు. ఈయన గుణాలు ఇంకొకరికి లేవు ప్రియులారా. లూకా సువార్త 8వ అధ్యాయం 22వ వచనం చూడమ్మా. మరి ఒకనాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదామని వారితో చెప్పగా వారు ఆ దోణిని త్రోసి బయలుదేరి వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. ఆపుదాం. నిన్ను కాపాడువాడు కునుకుడు నిద్రపోడు. మరి ఇక్కడ ఈయన మానవుడు కాబట్టి అలసిపోయాడు. అక్కడ సేద తీరుతూ ఉన్నాడు, అలసిపోతూ ఉన్నాడు. మనం ఇంకా కావాలి అంటే ఈయన యొక్క విషయాన్ని మనము గమనించుకోవాలంటే మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనము. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా. చాలు తల్లి, ఈయన ఏం కొన్నాడమ్మా? ఆకలి. మనుషులకే కదా ఆకలి, అవునా కాదా? అవునండి.
తర్వాత యోహాను సువార్త 11:35 చూడండి అమ్మా. యోహాను సువార్త 11వ అధ్యాయము 35. యేసు కన్నీళ్లు విడిచెను. ఎవరు కన్నీరు విడిచింది? యేసు యేసు. యేసు క్రీస్తు. మానవుడు కాబట్టి ఆయన అలసిపోయాడు, నిద్రపోయాడు, ఆకలి వేసింది, కన్నీళ్లు ఆయన విడిచాడు. ఏడ్చాడు. కనికరం చూపించాడు పిల్లరా, కనికరం చూపించాడు. అయితే ఆయన సర్వజ్ఞాని, సర్వ సృష్టికర్త. సామెతల గ్రంథం ఇందాక చదువుకున్న 8:12 వచనానికి రామ్మ ఒకసారి. 8వ అధ్యాయము 12వ వచనం. 12వ వచనం. 12వ వచనం. జ్ఞానమును నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసుకొని ఉన్నాను. హల్లెలూయా. జ్ఞానమును నేను చాతుర్యమును నివాసముగా చేసుకొని ఉన్నాను. ఎంత ధన్యత. 17వ వచనం చూడము. అమ్మమ్మ, జ్ఞానాన్ని చాతుర్యమును నివాసముగా చేసుకొని ఉన్నాడు ఆయన. 17వ వచనం చూడండి. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. చాలు తల్లి, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నాను. 18వ వచనం చూడండి. ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి. హల్లెలూయా. ఐశ్వర్యము ఘనత ఆయన యొద్ద ఉంది. ఈయన జ్ఞానవంతుడు. నిన్ను నన్ను తల్లి గర్భములో నిరూపింపబడక మునిపే ఎరిగి ఉన్నవాడు. నీ వెముకలలో ఏది నిర్మింపబడి ఉన్నదో ఆయనకు తెలియకుండా అవి ఎదగలేదు. నువ్వు కూర్చుండడం, నువ్వు పండుకోవడం, నువ్వు లేవడం, నువ్వు నడవడము ఆయనకి తెలుసు. నీవు భూమి మీదున్న ఆకాశం మీదకి ఎక్కిపోయినా, భూగోళం కిందకు వెళ్ళినా కానీ ఆయన అక్కడ ఉన్నాడు. ఆ దేవాతి దేవుడు నీకు ఒక మాట చెప్తూ ఉన్నాడు, ఆలోచించు. 17వ వచనం చదువమ్మా. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను అన్నాడు. చాలు తల్లి, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను అంటున్నాడు. పిల్లరా, శిష్యుల దగ్గరకు ఒకసారి వెళదాం. వీళ్ళు ఆ నడి సాంద్రములో కొట్టుకుపోతున్నారు. అలలకి నీరు వచ్చేసింది, మునిగిపోతుంది. ఆ పడవ మునిగిపోతే వీళ్ళు చనిపోతారు. ఆయన అమరము యొద్ద విశ్రాంతిలో ఉన్నాడు. వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఎవరి దగ్గరికి వెళ్ళారు వాళ్ళు? ఎందుకు వెళ్ళారు? ప్రియమైన వారులారా, వారు చేపలు పట్టేవారే. శిష్యులు కాకముందు ఈ నదులన్నీ వాళ్ళకి తెలుసు, ఈ పరిస్థితులు కూడా వాళ్ళకి తెలుసు, ఎలా తప్పించుకోవాలనో వాళ్ళకి అనుభవం ఉంది. కానీ నిర్వీర్యమైపోతున్నారు. అయ్యా, మేము నశించిపోతున్నామని పరిగెత్తారు ఆయన దగ్గరికి. పరిగెత్తారు. ఇలా పరిగెట్టిన ఇంకొక ఆయన మార్కు సువార్త 5వ అధ్యాయం 36వ వచనం చూడండి అమ్మా. మార్కు సువార్త 5వ అధ్యాయము 36వ వచనం. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి నమ్మిక మాత్రం ఉంచు, నమ్మిక మాత్రం ఉంచుము. ప్రియమైన వారులారా, శిష్యులు దేవుని దగ్గరకు పరిగెత్తారు. ఈయన దేవుని దగ్గరకు వెళ్ళారు. వేరే వాళ్ళు చెప్పారు, అయ్యా చనిపోయిందయ్యా నీ బిడ్డ, ఇంకా ఎందుకయ్యా పరిగెడుతున్నావు, వద్దయ్యా అని చెప్తూ ఉన్నారు. కానీ దేవుడు ఆయనతో ఏమంటున్నాడు? నమ్మిక మాత్రం ఉంచమంటున్నాడు. ప్రియమైన వారులారా, ఆయన కుమార్తె బ్రతికిందా చచ్చిపోయిందా? బ్రతికిందండి. దేవుని సన్నిధిలో దేవుడు అక్కడికి వచ్చినప్పుడు అక్కడ మరణమైన భయముతోటి వెళ్ళిపోయింది. మరణమును జయించిన దేవుడు మనకున్నాడు పిల్లరా. ఈ గొప్ప దేవుడు
నిన్ను నన్ను చూచుచున్న దేవుడు, నీకు నాకు సహాయం వచ్చేసే దేవుడు, నీ చేయి పట్టుకొని ఉన్నటువంటి దేవుడు. కానీ నీకు అప్పగించిన దాన్ని ధైర్యముగా కొనసాగించుము అన్నటువంటి వాగ్దానము నిన్న ఉదయ కాలంలో ప్రవచనం చెప్పారు. మీరు విన్నారా? వినలేదా? మర్చిపోయాం సార్ అంటారా? దయచేసి రాసుకోండి. నేను చూచుచున్నాను, నేను నీకు సహాయం వచ్చేసేదను, నీ చేయి పట్టుకొని ఉన్నాను, నీకు అప్పగించిన దానిని ధైర్యముగా కొనసాగించుము. సహోదరుడు సూర్య గారు ద్వారా ఈ ప్రవచనము ఈ సంఘమునకు అప్పగించబడింది. పిల్లరా, ఇవి గాలి మాటలు కాదు. దేవుడే, సర్వశక్తిమంతుడే, జ్ఞానాధిపత్యములను నివాసముగా చేసుకున్న దేవుడే, ఆగరును ఆదరించిన దేవుడే, అబ్రహామును నడిపించిన దేవుడే, యాకోబును నడిపించిన దేవుడే, సర్వ సృష్టికర్త ఇమ్మానుయేలుగా పుట్టిన దేవుడే నీకు వాగ్దానం ఇస్తున్నాడు. నమ్మిక మాత్రం ఉంచుము, ధైర్యముగా నీకు అప్పగించిన పనిని కొనసాగించుము అంటున్నాడు. పిల్లరా, కానీ ఒక మాట నేను మిమ్మల్ని అడగాలని ఆశపడుతున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు చూడండి అమ్మా. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-4. దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడిను. చాలు తల్లి, సమయం లేదు. ఈయన దేవుని కుమారుడు, ఆయన ద్వారానే తండ్రి అయిన దేవునిని బయలుపరచడం జరిగిందండి. ఆ గొప్ప దేవాతి దేవుడు నిన్ను నన్ను ఈ ఉదయ కాలంలో ఒక ధన్యతను ఇస్తున్నాడు. పిల్లరా, ఒక ధన్యతను మనకిస్తూ ఉన్నాడండి. ఏమిటంటే, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. మరి నీవిప్పుడు ఏ బాధలో ఉన్నావో నాకు తెలియదు, ఏ నడి సంద్రములో ఉన్నావో నాకు తెలియదు. మాసలమణి గారు ఈ పాట ఏ పరిస్థితుల్లో రాసుకున్నాడో కొందరు చెప్తారు. ఆయన అనారోగ్యముతోటి గుంటూరు పట్టణంలో వాక్యం చెప్పడానికి వెళ్ళి చాలా ఇబ్బంది పడుకుంటూ, అయ్యా నేనేం చేయాలని ఉంటూ ఉన్నప్పుడు ఈ పాటను రాసుకున్నాడంట. నడిపించు నానావా అనే పాటని. మీరు ఎప్పుడైనా విన్నారా ఈ పాటని? నిజమేనా? నిజమేనా కాదా? ఆత్మార్పణ చేయకయే అహమును ప్రేమించుచునే పిల్లరా, ఆత్మార్పణ చేయకయే అంటే తన్ను తాను అక్కడ చెప్తున్నాడు. అయ్యా, నా ఆత్మను నీకు అర్పించలేదు, నన్ను నేను నీకు విధేయత చూపలేదు, ఈ పరిస్థితిలో పడి ఉన్నానయ్యా. ఇదే ప్రార్థన సహోదరుడు సుందరరావు గారు అనుదిన ప్రార్థన రాత్రి చేస్తున్నాడయ్యా. నీ వాక్యమేవో, నాకు బలమేవో, నేను నీ పరిచర్య చేయాల. ఈయన తన ఆత్మను దేవునికి అప్పగించుకొని ఉన్నాడు. నీకు నాకు ఇక్కడ ఒక మాట చెప్తూ ఉన్నాడు.
దేవుని యందు విశ్వాసముంచు, నమ్మిక మాత్రం ఉంచుము. నీ ఆపద, నీ కష్టము ఏదైనా పర్వాలేదు, ఆయన చూడ్డానికి సిద్ధంగా ఉన్నాడు. చివరి చరణం ఒకసారి ఎవరన్నా పాడగలరమ్మా దీంట్లో? అమ్మా, ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటింతును లోకంలో పరిశుద్ధుని ప్రేమ కదా. నువ్వు చేస్తావా ఈ పని? నీ పిలుపు నీకు అర్థమైందా ఇప్పుడు? చేస్తావా? ప్రియమైనటువంటి వారలారా, నీతి మార్గమందు, న్యాయ మార్గములందు నేను నడుచుచున్నాను. మేలిమి బంగారము కంటే, అపరంజి కంటేను నా వలన కలుగు ఫలము మంచిది. ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు ఉచ్చుబడి దొడ్డది అని అంటూ నడుపులారా. ఇదే సామెతల గ్రంథము 8వ అధ్యాయంలో మీరు చూడవచ్చు. 19వ వచనంలో, మేలిమి బంగారము కంటేను, అపరంజి కంటేను నా వలన కలుగు ఫలము మంచిది. ప్రశస్తమైన వెండి కంటే వలన నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. మార్గమందున, న్యాయ మార్గములందున నేను నడుచుచున్నాను. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. ప్రియమైన వారులారా, నేను ఈ లోక ఆస్తుల గురించి మాట్లాడట్లేదు. శిష్యులు ఆశ్చర్యపోయిన విధానముగా, ఈ సర్వ సృష్టి ఆయనకు లోబడిన విధానముగా నీవు కూడా ఆశ్చర్య అద్భుత కార్యాలను చూస్తావు. ఎప్పుడు నీవు ఆయన యందు నమ్మకం ఉంచినప్పుడు, ఎప్పుడు నీ విశ్వాసము నీ భయాన్ని జయించినప్పుడు. శిష్యులు జయించారు గనుకనే ఆయన దగ్గరికి వెళ్ళారు. పిల్లలు, ఆయన చెప్పినటువంటి మాటను వారు విన్నారు కనుక ఆయన దేవుడని ఎరిగి, ఒక భక్తుడు చెప్తాడండి, నా ప్రభువా నా దేవా అంటాడు. ఎవరైనా నా ప్రభువా నా దేవా అంటాడు. ఎవరమ్మా? దావీదు. హల్లెలూయా. నూతన నిబంధనలో ఒక భక్తుడు అంటారు, యోహాను సువార్త 20వ అధ్యాయము 28వ వచనం చూడండమ్మా. 28వ వచనము. తోమా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నా ప్రభువా నా దేవా, మై లార్డ్ అండ్ మై గాడ్ అని పిలుస్తాడు. ఆపదలలో తన ప్రాణం పోతుందని తెలుసు, కానీ ఆయన పరిగెత్తాడు. ఎందుకో తెలుసా? ఈయన మధ్యవర్తి అయిన దేవుడు. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఈయన మధ్యవర్తి, ఈయన మధ్యవర్తి. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనమ్మా. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే. ఈయన మనకు మధ్యవర్తి. మానవుడిగా వచ్చాడు, మధ్యవర్తిగా ఉన్నాడు, రాబోతున్నాడు, మనల్ని తీసుకొని వెళ్ళబోతున్నాడు. అంతము వరకు మన రక్షణను కాపాడుకోమని చెప్తూ ఉన్నాడు. పిల్లరా, ఆపదలెన్నున్నా, కష్టాలెన్నున్నా ఆయన తీసివేస్తాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదో, ఏ ఆపదలో ఉన్నావో నాకు తెలియదో, అది అనారోగ్యంతో వచ్చిందా, దేనితో వచ్చిందా నాకు తెలియదో, ఆయన జయించిన దేవుడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం చూడండి. నీవు నేను ఏం చేయాలి? 14వ అధ్యాయం యోహాను పత్రిక 14వ అధ్యాయము పత్రిక కాదు నాన్న, యోహాను సువార్త. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు నన్ను ఆయన ఎప్పుడు కూడా అనాథలుగా విడవలేదండి. నన్ను ఆపదల్లో కొట్టుమిట్టుకులాడలేదని వదలలేదండి. పిల్లరా, మనమందరం పాపం చేసి ఉన్నాము. రోమీలకు రాసిన పత్రిక
3:23 చూస్తే మన పాప దోషాలు ఇందాకే చదువుకున్నాం. వివరంగా చెప్పింది మా డాక్టర్ అమ్మ సునీత. ఏమిటి దోషం అంటే, ఏమిటి అపరాధం అంటే, ఏంటి పాపం అంటే. పిల్లరా, పాపములో కొట్టుమిట్టాడుతున్నటువంటి నీవు నేను ఆయన ముందుకు వెళ్ళి పశ్చాత్తాపంతో క్షమాపణ అడగాలి. పశ్చాత్తాపంతో క్షమాపణ ప్రార్థన చేయమని అడిగితే అన్ని చేస్తాడు. రాత్రి బాగా నిద్రపోయాను, పొద్దున్నే చాలా మంది చచ్చిపోయారు, చాలా మంది హాస్పిటల్ పాలైపోయారు, నేను ఇదే. ఎందుకమ్మా? నీ పాపముల గురించి ఒక్క మాట మాట్లాడు, నీ కుటుంబ పాపముల గురించి ప్రార్థన చేయి అంటే నీవు ప్రార్థనా పరుడువే, ప్రార్థనా పరురాలివే, నేను కాదను. కానీ సమయాన్ని పాటించు, పశ్చాత్తాపముతో నీ పాపమును ఒప్పుకో. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనము. అందులోనున్న రోగులను స్వస్థపరచుడి, దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చి ఉన్నదని వారితో చెప్పు. దేవుని రాజ్యము మీ వద్దకి వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి. ప్రియమైనటువంటి వారు, మన దేవాతి దేవుడు సర్వ సృష్టికర్త నిన్ను నన్ను ఈ ఉదయ కాలంలో ఒక మాట గుర్తు చేయడానికి నేను ఆశపడుతున్నాను. ఇదిగో దేవుడు నీకు నాకు అపోస్తలత్వాన్ని, తన సువార్తను మనకు అప్పగించి ఉన్నాడు. ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. ఆయనను మహింపరిచే బిడ్డలుగా మనం బ్రతకగలగాలి. నీ బాధ ఏముందో ఆయన దగ్గరకు రా. ఆయన నీకు సకల ధన్యతలను దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. పిల్లరా, ఈయన దేవాతి దేవుడు, సర్వ సృష్టికర్త, ఆయనలో సర్వస్వము ఉన్నది. ప్రియులరా, నీకు నాకు గొప్ప ముద్ర వేసినటువంటి దేవుడు. ఏదైతే వీళ్ళు ఆశ్చర్యపోయారో నీ విశ్వాసాన్ని నిన్ను నీవు గుర్తుంచుకో. దేవుని చిత్తాన్ని నెరవేర్చు. నీకు ఆయన ఇచ్చినటువంటి పనిని సంపూర్తిగా ధైర్యంగా కొనసాగించు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం చూడండి అమ్మా. ఆయన ఇచ్చిన వాగ్దానము మాట. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. సమస్త జనులను శిష్యులుగా చేయుడి. అంతకంటే ముందుగా ఆయన యందు విశ్వాసం ఉంచండి, ఆయన యందు నమ్మిక ఉంచండి. ఆయన ఏ స్థితిలో నువ్వు ఉన్నా కానీ నిన్ను ఆదరిస్తాడు. పిల్లరా, లూకాసు వార్తలో 8:25 శిష్యులు అడిగారు, ఈయన ఎవరో అన్నారు, కానీ నీకు తెలుసు ఈయన దేవుని కుమారుడు, ఆది సంభూతుడు, నీ కొరకు నా కొరకు ఈ లోకమునకు వచ్చినటువంటి మధ్యవర్తి, నీ కొరకు నా కొరకు ఆయన బలిదానమై నీ పాపాలని నా పాపాలని ఆయన మీద మోసుకొని ఆయన కొనసాగాడు. మీకు తెలుసా, ఈయనకి సముద్రము, గాలి, సర్వ సృష్టి మీద అధికారాలు ఉన్నాయి. పిల్లరా, 107వ దావీదు కీర్తన 29వ వచనం చూడండి అమ్మా. 107వ దావీదు కీర్తన 29 వచనం. తల్లి, ఆయన తుఫాను ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను. పిల్లరా, అక్కడున్న అధికారాన్ని ఇక్కడ చూపించాడు. అక్కడున్నటువంటి దానినే ఈ శిష్యులకు చూపించాడు. నీ హృదయంలో ఇప్పుడు ఏ తుఫాన్ ఉందో, ఏ తరంగం కింద మీద కొట్టుకుంటుందో భయపడకో. విధేయత చూపించు, ఆయన యొద్ద చేరు, నిన్ను ఆదరిస్తాడు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. ఏలయనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి కాని అదృశ్యమైనవి కాని, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారులైనను, సర్వమును ఆయన యందు సృజింపబడిను. హల్లెలూయా. ఎవరైతే ఈ ప్రశ్న అడిగారో, ఎవరో ఈయన అన్నారో, ఆయన
దేవుని కుమారుడని, దేవుడని ఇదే పేతురు చెప్తాడు. లూకా సువార్త 9వ అధ్యాయం 20వ వచనం చూడండి. లూకా సువార్త 9వ అధ్యాయం 20వ వచనం. అందుకైన మీరైతే నేనెవడని చెప్పుకొనుచున్నారని వారిని అడుగగా, పేతురు, నీవు దేవుని క్రీస్తువనెను. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు యేసుక్రీస్తు ప్రభు స్వయంగా నిన్ను అడుగుతున్నాడు, నేను ఎవరైనా అనుకుంటున్నారు మీరని. ఏమనుకుంటున్నారు ఇప్పుడు? ఏమనుకుంటున్నారమ్మా? దేవుని కుమారుడు క్రీస్తు. ఈయన దేవుడా, ఈయన దేవుడు, హల్లెలూయా. ఈయనే సర్వ సృష్టికర్త, ఆది సంభూతుడు, నిన్ను నన్ను నిత్య జీవానికి నడిపించే మార్గము, నీ ప్రతి ఆపదలో ప్రతి కష్టములో తోడుగా ఉండేటువంటి దేవుడు, నిన్ను నన్ను పిలిచినటువంటి దేవుడు, అబ్రహామును, యాకోబును, మోషేను అందరినీ నడిపించిన దేవుడు. ప్రియులారా, అందరినీ నడిపించిన దేవుడు. పేతురు ఈయన దేవుని కుమారుడు అన్నాడు, ఈయనే దేవుడు అన్నాడు. ప్రియులారా, మోషే అన్నాడు. మరి నీవు నేను ఆయన యొద్దకు తిరిగి వెళ్ళాలి, ఆయన యొద్దకు తిరిగి వెళ్ళాలి. ఆయన దగ్గరికి వెళ్తే నువ్వు ఇప్పుడు ఏ స్థితిలో, ఏ కష్టంలో, ఏ ఆపదలో, ఏ పెను తుఫానులో ఇరుక్కొని ఉన్నావో ఆయన నిన్ను కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు సిద్ధంగా ఉన్నావా? హల్లెలూయా. హల్లెలూయా. Yes. హల్లెలూయా, హల్లెలూయా. 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 నడిపించు నా నావా, నడి సాంద్రమున దేవా, నవ జీవన మార్గమున సాగుదాం. నవజీవన మార్గము. పిల్లరా, నిన్నటి దాకా, ఈ రోజు దాకా నువ్వు ఏ మార్గంలో ఉన్నావో తెలియదు, కానీ నిన్ను నవజీవన మార్గంలో నడిపించడానికి సర్వ సృష్టికర్త అయిన దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన పాదాలు గట్టిగా పట్టుకో, గట్టిగా విశ్వసించు, విధేయత చూపు, ఆయన యందు నమ్మిక మాత్రం ఉంచు. బ్రతికినట్లు నీవు కూడా నీ ఆపదలలో, నీ కష్టాల్లో చెల్లిస్తావు. అట్టి ధన్యమైన విశ్వాసాన్ని, మీ విశ్వాసం ఏమైంది అని అడుగుతున్న దేవుడు, దృఢ విశ్వాసం కలిగి ఉన్నావు నా బిడ్డ, ధన్యంగా వెళ్ళు, నువ్వు విజయం పొందావని మనకంటే ముందుగా నడుస్తున్నటువంటి మనందరికీ సహాయం చేసి నిత్య జీవమునకు వారసులుగా చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామమ్మా. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి